అందరికీ నమస్కారం అండి. కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయం నవల 13వ భాగాన్ని చదువుతున్నాను. అలాగే మీ అందరికీ మా ఛానల్కి స్వాగతం. 7 మాసాల కడుపుతో 10 ఏళ్ల పిల్ల పూర్ణాంబిక అక్కతోటి 5 ఏళ్ల పిల్లవాణ్ణి నన్ను ఒడిలో పడుకోబెట్టుకుని శూన్యంలోకి చూస్తూ కూర్చుంది అమ్మ. నాన్నగారు ధైర్యం చేసి జ్ఞానా అంటూ వెళ్ళి పక్కన కూర్చోబోయారు. చివ్వున లేచిపోయిన అమ్మ, వచ్చారా? నేను ఇంతసేపు మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇదిగో మీ పిల్లలు అంటూ నన్ను అక్కని నాన్నగారికి అప్పచెప్పి, ఈ కడుపులో బిడ్డని 2 మాసాలలో మీకు అప్పగిస్తాను. అంతటితో నా బాధ్యతలన్నీ పూర్తవుతాయి. అంతవరకు ఇక్కడే నన్ను ఉండనివ్వండి. ఇక నేనెవ్వరికీ ఏమీ కాదలుచుకోలేదు, అడ్డురాను కూడాను. ఇక మీరు నిద్రించవలసింది చిన్నరాణి గారి వాటాలో. ఆవిడ మీకోసం ఎదురు చూస్తూ ఉండుంటుంది. వెళ్ళండి అనేసి బయటకు వెళ్ళిపోయిందమ్మ. నాన్నగారి గుండెలు గుబేలుమన్నాయి. అమ్మ వెనకాలే వెళ్ళి, నన్ను క్షమించు జ్ఞాన, నేను తప్పు చేశాను. అది ఎలా జరిగిందో చెప్పేస్తాను. దయచేసి నన్ను నిరాదరించకు. వీళ్ళు మన పిల్లలు. వీళ్ళని మనం కన్నాం కాబట్టి ఆ బాధ్యతలు బరువులు మనమే పంచుకోవాలి. నీకు నా మీద కోపం వస్తే నన్ను కొట్టు తిట్టు, అంతేగాని ఇలా మాట్లాడొద్దు. ఇన్నాళ్ల కాపురంలో నీ నోటి నుంచి ఇలాంటి మాటలు నేను ఎప్పుడూ వినలేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, ప్లీజ్ జ్ఞాన అంటూ వెళ్ళి చెయ్యి పట్టుకోపోయారు. అమ్మ ఆయనకు దొరకకుండా తప్పించుకుంటూ అన్న మాటలు, చూసిన చూపు నాకు ఇప్పటికీ బాగా గుర్తున్నాయి. అక్క నేను గుమ్మంలో అలా నిలబడిపోయి చూస్తూ ఉండిపోయాం. ఇంకా మీరు నన్ను తాకితే మీ కన్నతల్లిని చేర్చినంత పాపాన్ని పొందుతారు. మీరు నాకు భర్త కాదు, నేను మీకు భార్యను కాదు. మీరు ఏ క్షణంలో మరో స్త్రీ మెడలో తాళిని కట్టారో ఆ క్షణంలోనే మన మధ్య ఉన్నటువంటి సంబంధం కాస్త తెగిపోయింది. ఇప్పుడు మీరు మహారాజు, నేను ఒక సేవికని. నాతో పాటు నా కడుపులో బిడ్డను కూడా అంతం చేయటం ధర్మం కాదు కాబట్టి బతికి ఉన్నాను. ఇంకో 2 నెలల్లో ఈ ప్రపంచంలో నాకున్న సమస్త బాధ్యతలు తెగిపోతాయి. అంతవరకు నన్ను ఇక్కడ గుట్టుగా తలదాచుకొనివ్వండి, వెళ్ళిపోండి అంది తీవ్రంగా చూస్తూ శాసిస్తున్నట్టుగా. నాన్నగారు హృదయ విరదారకంగా ఏడ్చేశారు. అమ్మ కాళ్ళ దగ్గర కూలబడి క్షమించమని ప్రార్థించారు. ఇక అమ్మకి ఎలాంటి ద్రోహము చేయనని ప్రమాణం చేశారు. నీ స్థానం నీదే, దాన్ని కలుషితం చేయలేను, ఎవరికి ఇవ్వలేను. నన్ను ముట్టుకోవటం ఇష్టం లేకపోతే కనీసం ఈ పిల్లలకు తల్లిగా అయినా ఉండిపో, అంతేగాని ఆత్మహత్య ప్రయత్నం మాత్రం చేసుకోకు. చేతులారా నేను చంపుకోలేను అంటూ ఏడ్చేశారు. అమ్మ కఠిన శిలలాగా నిలబడింది. నాన్నగారు వెళ్ళకపోవడంతో గదిలోకి వెళ్ళిపోయి తలుపులు మూసుకుందమ్మ. నాన్నగారు తలుపు తీయమని ఎంత ప్రాధేయపడి ఏడ్చినా ఆమె తలుపు తీయలేదు. అక్క ఏడుస్తూ తలుపు తీయమని ప్రార్థించింది. అమ్మ తీయలేదు. దాది అన్నం తెచ్చినా మేమెవ్వరం తినలేదు. నాన్నగారు నన్ను పిలిచి, అమ్మను తలుపు తీయమని అన్నం తినిపించు తండ్రి అన్నారు. నేను వెళ్ళి తలుపు కొట్టి, అమ్మా ఆకలేస్తోంది అని ఏడ్చాను. అమ్మ తలుపు తీసి నన్ను గబాల గుండెలకు హత్తుకుని అన్నం కంచం తీసుకుని మళ్ళీ తలుపులు మూసింది. నాన్నగారు గాఢంగా నిట్టూర్చి దాదీని కాపలా పెట్టి జాగ్రత్తగా చూడమని అక్కను తీసుకుని వెళ్ళిపోయారు. అమ్మ నాకు అన్నం తినిపించింది. నేను అమ్మకు తినిపించాను. నన్ను పక్కలో వేసుకుని పడుకుంది. నాన్నగారు రోజూ వచ్చి అమ్మని బతిమలాడటం, అమ్మ చెవిటిదానిలాగా పెడముఖం పెట్టడం, నాన్నగారు నా చేత తలుపు తీయించి ఆహారం పళ్ళ రసాలు అమ్మకి సరఫరా చేయించడం జరిగిపోతుంది. దాది పిలవగా వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకునేది. దాది చిక్కు తీసి నూనె రాసి ముడి వేసేది. అమ్మ కుంకుమను ధరించేది. బట్టలు కట్టుకుని బొట్టు పెట్టుకోవటం మాత్రం చేసేది కాదు. నేను తినిపించిన అన్నం తినేది. నా చేత్తో ఇచ్చిన రసాలు తాగేది. నేను ఏడిస్తే నన్ను దగ్గరకు తీసుకుని ఓదార్చేది. మిగిలిన సమయం అంతా ఎక్కడో శూన్యంలోకి చూస్తూ సర్వస్వాన్ని కోల్పోయిన దానిలా ఉండేది. నాన్నగారి అడుగుల సవ్వడికి లేచి నిలబడేది. రోజూ నాన్నగారు క్షమించబడటం, ఇంకా నెల అని అమ్మ నవ్వటం మామూలుగా జరిగిపోతున్నాయి. అమ్మకి 9వ నెల వచ్చాక డాక్టర్ని దివాణంలోనే ఉంచేశారు. మందులు మింగేది కాదు, అందుకని ఇంజెక్షన్స్ చేయించేవారు. అసలు ఆ శరీరం తనది కానట్టుగా రాయిలా ఉండేది మా అమ్మ. అమ్మ దూరం అయ్యాక నాన్నగారికి ఆవిడ మీద ఆపేక్ష, అనురాగం అధికమైపోయాయి. చిన్నమ్మను అసలు పట్టించుకునేవారు కారు. అయినా ఆవిడ చింతించలేదు. మహారాణి అధికారం హస్తగతం చేసుకుని తృప్తిపడింది. అప్పుడు ఇలా అంతఃపురాల్లో ఉండేవాళ్ళం కాదు. ఈ అంతఃపురాలకు 3 కిలోమీటర్ల దూరంలో తాతల నాటి ఒక దివాణం ఉండేది. అందులో ఉండేవాళ్ళం. అమ్మకి ఎలా ప్రసవం అవుతుందోనని, బతుకుందో లేదోనని
బెంగ నాన్నగారిని బ్రహ్మరాక్షసిలా మారి పీక్కు తినేసేది. 3 పసిపిల్లలతో విముఖురాలైన భార్యతో భారంగా ఎలా బతకాలో అర్థమయ్యేది కాదాయనకు. గంటల తరబడి అమ్మ గది ముందు కూర్చుని సిగరెట్టు తగలేస్తూ ఉండేవారు. ఏ దేవుని అనుగ్రహమో అమ్మకు సులువుగానే ప్రసవం అయిపోయింది. ఆడపిల్ల పుట్టింది. జ్ఞాన ఎలా ఉంది అని నాన్న మంచం సమీపించి అడిగితే, నాకేం, నిక్షేపంలా ఉన్నాను, ఇదిగో మీ అమ్మాయి అని చూపించేది. 11వ రోజు బారసాల జరిపించటం అలవాటున్న నాన్నగారు, జ్ఞాన పాపకి ఏ పేరు పెడదాం, రేపే కదా బారసాల అని అడిగారు తెలివిగా. మీ ఇష్టం, మీ చిన్నరాణితోటి జరిపించుకోండి బారసాల అని చెప్పింది. అంటే నాన్నగారి భార్యగా ఇక ఆయన పక్కన కూర్చోవటం జరగదని చెప్పేసిందన్నమాట. నాన్నగారు 11వ రోజు పుణ్యాహవచనం చేయించారు. అంతే, బారసాల వాయిదా వేయించారు. ఆ రోజు సాయంత్రం రోజులాగే నాన్నగారు వచ్చారు. అమ్మ ఆ పసికందును తెచ్చి, ఇదిగో మీ స్వర్ణపతిమ, పెంచుకోండి అని నాన్న చేతుల్లో పెట్టేసి తలుపులు మూసేసుకుంది. ఈ 11 రోజులు బాగానే ఉంది కదా అనే ధైర్యం సన్నగిల్లిపోయింది నాన్నగారికి. ఆ పిల్లను దాదీకి అప్పగించి నన్ను అక్కని పక్కన కూర్చోబెట్టుకుని ఆ గది గుమ్మానికి కాపలా కూర్చున్నారు. అమ్మ ఎలాంటి అఘాయిత్యం చేయకుండా నన్ను పాదాల మీదకు తోయాలని ఆయన ఆలోచన. రాత్రి 12 అయ్యేసరికి నాన్నగారు గోడకు జారబడి నిద్రలోకి జారిపోయారు. నాకు మెలకువ వచ్చింది. బద్ధకంగా నాన్నగారి ఒడిలో అసౌకర్యంగా కదులుతూ ఉన్నాను. అమ్మ మెల్లగా తలుపు తీసి వచ్చి నాన్నగారి పాదాలకు నమస్కరించి అక్క తలను నిమిరి నా నుదురును ముద్దాడి దివాణం వెనుక ఉన్న మూసీ నది వైపుగా వెళ్ళిపోయింది. నేను నాన్నగారిని లేపి, నాన్న అమ్మ వెళ్ళిపోయింది అని చెప్పాను. ఎక్కడికి అంటూ ఆదుర్దాగా లేచిపోయారు. నేను వేలు పెట్టి చూపించాను. జ్ఞానా జ్ఞానా అని అరుస్తూ నాన్నగారు పరిగెత్తారు. ఆయన వెంట నేను అక్క పరిగెత్తాం. మా కేకలకు అంతా లేచి లైట్లు తీసుకుని తలోమూలకు పరిగెత్తారు. అమ్మ మూసీ నదిలో నడుములోతుకు దిగగానే ఏదో కాళ్ళకి అడ్డం పడింది. దాన్ని నెట్టి వెళ్ళాలని అమ్మ 4 సార్లు పక్కకి కాళ్లతో నెట్టినా అది మళ్ళీ అమ్మ కాళ్ళకే అడ్డం పడటంతో అమ్మ విసుగ్గా దాన్ని తీసి ఎత్తి అవతలకు విసరబోయి యథాలాపంగా చూసింది. అది 3 అడుగుల ఎత్తున్న ఆ శ్యామసుందరుని విగ్రహం. ఆ శ్రీకృష్ణ పరమాత్మ దివ్యసుందర రూపం చూడగానే అమ్మలోని అజ్ఞానజనితమైనటువంటి కోపం, అహంకారం, నాన్నగారి పట్ల ఉన్నటువంటి ద్వేషం, జీవితం పట్ల విరక్తి, ఆత్మహత్య చేసుకోవాలనే పట్టుదల తొలగిపోయి జ్ఞానోదయం అయింది. తనకు పనికిరాని ఆ బతుకును ఆ భగవంతుని ఆరాధనలో తన జన్మ పునీతం చేసుకోవాలనే బుద్ధి పుట్టింది. ఆ పరమాత్మని గుండెలకు హత్తుకుని మాకు ఎదురు వస్తూ, భయపడకండి, ఇంకా నేనేమీ అయిపోను, నాకు జ్ఞానోదయం అయింది, ఈ స్వామి సేవలో తరించిపోతాను, ఈ ప్రాపంచిక చింతలు నశించిపోయాయి, ప్రశాంతంగా భగవద్ధ్యానం చేసుకోవటానికి ఏర్పాట్లు చేయించండి. నా ఇష్టానికి విరుద్ధంగా మీరు కనుక ప్రవర్తిస్తే ఈ స్వామితో అడవిలోకి వెళ్ళిపోతాను. నా ఏకాంతానికి భంగం కలిగించక సహకరిస్తే ఆ దైవం తీసుకెళ్లేంత వరకు మీ దగ్గరే తలదాచుకుంటాను. నా ఆధ్యాత్మిక మందిరం ప్రత్యేకంగా ఉండాలి, అక్కడ ఎలాంటి బంధాలకు తావులేని ప్రశాంత వాతావరణం ఉండాలి అని చెప్పింది. సంతోషం జ్ఞాన, నేను నీకోసం ప్రత్యేకంగా ఓ మందిరాన్ని నిర్మిస్తాను. అంతవరకు నీకు నచ్చిన చోట నీ స్వామిని ప్రతిష్ఠించి పూజించుకో అన్నారు తేలిగ్గా నిశ్వసిస్తూ. అమ్మ తన గదిలోనే పీట మీద స్వామిని పెట్టుకుని ఆ స్వామి పాదాలకు తలను తాకించి కళ్ళు మూసుకుంది. ఆ రోజుతో అమ్మ జీవితం మలుపు తిరిగిపోయింది. నీకు ఎక్కడ మందిరం కావాలో చెప్పు అని అడిగితే చూపించింది. ఆ ప్రదేశంలో ఆవిడకు ప్రత్యేకంగా మందిరం నిర్మించిన నాన్నగారు ఆవిడ్ని చూడకుండా ఉండలేక తనకి కూడా అక్కడే ఓ మందిరాన్ని కట్టించుకున్నారు. అమ్మను స్వామిని బంగారు పల్లకిలో ఎక్కించి ఊరంతా ఊరేగించి తీసుకుని వచ్చి మేడ మీద మందిరంలో ఆ మురళీమోహనుణ్ణి ప్రతిష్ఠించారు. ఆ తర్వాత చిన్నమ్మ తనకు కూడా అలాంటి ప్రత్యేకమైన మహల్ కావాలంటే ఆవిడకు కూడా కట్టించి ఇస్తూ మా అందరికీ తలో మందిరాన్ని కట్టించేశారు. చిన్నమ్మ దాదుల సహాయంతో ఆ పసికందును పెంచింది. అమ్మ స్వర్ణ అన్నదని నాన్నగారు ఆ పేరే ఖాయం చేసి స్వర్ణాంబిక అని చెల్లాయికి పేరు పెట్టారు. అమ్మ ప్రతినిత్యము నదికి వెళ్ళి స్నానం చేసి ఓ కలసంతోటి నీళ్లను తెచ్చుకుంటుంది, పువ్వులు కోసుకుంటుంది. పళ్ళు పాలు నాన్నగారు పంపిస్తారు. ఆ పాలు పళ్ళు స్వామికి నివేదన సమర్పించి అవే తీసుకుని ఆ స్వామి తప్ప రెండో ప్రపంచం అనేది లేకుండా బతికేస్తోంది.
దివ్యమైనటువంటి మహిమలు కూడా సాధించింది అమ్మ. 20 సంవత్సరాలు అయిపోయింది అమ్మ యోగినిగా మారిపోయి. అంతా మాతాజీ అని పిలుస్తారు. ఈ 20 సంవత్సరాలలో నాన్నగారు మొదట్లో అమ్మను మళ్ళీ ప్రసన్నం చేసుకుని ఆవిడతోటి సంసారం చేయాలని, ఆవిడ యవ్వనం అడవిన కాసినటువంటి వెన్నెల చందం కాకూడదని, పట్టమహిషిగా న్యాయం చేయాలని ప్రయత్నించి అమ్మ తిరస్కారానికి ఆగ్రహానికి గురి అయినాక ఇంకా ఆ విషయాలను మానేశారు. అమ్మ నా మాట వింటుంది, పిలుపుకు పలుకుతుంది, మాట్లాడుతుంది. అందుకని నాన్నగారు ముఖ్యమైన విషయాలు ఏమన్నా ఉంటే సంప్రదించడానికి నన్ను పంపించేవారు. చిన్నమ్మ నన్ను, అక్కని, స్వర్ణని చాలా ఆదరంగా అభిమానంగా చూసేది. స్వర్ణను ఆవిడే పెంచింది దాదుల సహాయంతో. అమ్మ ఆ విధంగా యోగినిగా మారాక ఊహ తెలిసిన నేను ఎక్కడ బెంగ పెట్టుకుని తనకి దూరమైపోతానో అనే భయంతో నాన్నగారు నాకు చాలా గారం చేశారు. కా అంటే కా, కీ అంటే కీగా జరిపించారు. అంతేకాక నాకు ఎంత డబ్బు కావాలన్నా ఎందుకు అని అడగకుండా తీసుకుని వాడుకోమని సర్వస్వతంత్రుణ్ణి చేసేశారు. నాన్నగారి స్నేహితుడు దుర్గాపురం జమీందార్ ఫణేంద్ర భూపతి గారి అబ్బాయి శ్రీనివాస భూపతికి అక్కయ్య పూర్ణాంబికను ఇచ్చి వివాహం చేయాలనే సంకల్పం కలిగింది నాన్నగారికి. నన్ను తీసుకుని అమ్మ దగ్గరకు వెళ్ళి నా చేత చెప్పించారు. అమ్మ అంగీకారంగా తల పంకించింది. 11 ఏళ్ల వయస్సులో 16 సంవత్సరాల కుర్రవాడైన శ్రీనివాస్ భూపతితోటి అక్క వివాహం బ్రహ్మాండంగా జరిగిపోయింది. కన్యాదానం మనం ఇద్దరం చేద్దాం, 1 గంట నా భార్యగా నా పక్కన కూర్చోలేవా అని నాన్నగారు ప్రార్థిస్తే, నేను మరో స్త్రీకి నేను కట్టుకున్న భర్తనే దానం చేసేశాను. ఇక నేను ఏ కర్మలు చేయను. ఈ భవబంధాలకు అతీతమైనటువంటి భగవత్ సాన్నిహిత్యం తప్ప నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు అని చెప్పేసింది. చిన్నమ్మను భార్యగా చేసుకుని ఆవిడతో ఆ పెళ్లిని జరిపించి ఇక ఆవిడతోనే స్థిరపడిపోయారు నాన్నగారు. శ్రీనివాస భూపతితో పెళ్ళయ్యాక అక్క 1-2 సార్లు అత్తవారింటికి వెళ్ళింది. ఆ తర్వాత వాళ్ళ అత్తగారి గయ్యాళితనానికి భయపడి వెళ్ళటం మానేసింది. 15 సంవత్సరాల వయసు వచ్చాక అక్క బావలను ఏకశయ్యాగతుల్ని చేశారు నాన్నగారు. అక్క ఎన్ని కబుర్లు పంపినా, లెటర్స్ రాసినా కాపురానికి వెళ్ళకపోవడంతో బావగారు వారానికి 2-3 సార్లు వచ్చేస్తూ ఉండేవారు. అక్కను కొంచెం పెద్దదై మంచి చెడులు తెలిసినాక పంపిస్తానని, అంతవరకు బావగారిని ఇక్కడే ఉంచేయమని నాన్నగారు కోరటంతో ఫణేంద్ర భూపతి గారు సరే అన్నారు. ఆయనకు 3 కొడుకులే. బావగారు రెండో ఆయన. పెద్ద ఆయన లా చదివి లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆఖరాయన అమెరికాలో డాక్టర్గా పెద్ద కోర్సు డాక్టర్గా చదివి అక్కడే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. బావగారు ఆ రోజుల్లోనే ఇంజనీరింగ్ కోర్సును చదువుతూ మధ్యలో ఆపేసి ఇల్లరికం వచ్చేశారు. ఫణేంద్ర భూపతి వ్యసనాలకు ఆస్తి హారతి కర్పూరం అయిపోయింది. ఇల్లు వేలం వేసేసే పరిస్థితుల్లో ఫణేంద్ర భూపతి లెటర్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు. నాన్నగారు ఆ వేలాన్ని ఆపించి 5 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ వాళ్ళ పరువు ప్రతిష్టలు నిలబడేలా చేశారు. కష్టకాలంలో తమను ఆదుకున్న నాన్నగారంటే లాయర్గా చేసే పెద్ద బావగారి భానుప్రసాద్ గారికి చాలా ఇష్టం, గౌరవం కూడాను. ఆఖరతను రజనీకాంత్. ఈనాటికి భానుప్రసాద్ నాన్నగారికి విధేయుడుగానే ఉంటారు. అంతేకాదు నాన్నగారు ఖర్చు పెట్టిన 5 కోట్ల ఆస్తి నిజానికి మా బావగారికే చెందాలని రాయించేశారు కూడా. ఆ విషయం ఆయన తల్లికి అస్సలు నచ్చలేదు. అక్కడికి వచ్చి ఆ ఆస్తిపాస్తులను చక్కబెట్టుకోమని 4-5 సార్లు తమ్ముడికి లెటర్స్ రాశారు. బావగారు వెళ్ళకపోవటంతో ప్రస్తుతానికి ఆయనే చూసుకుంటున్నాడు. పెద్ద ఆయనకు 2 అమ్మాయిలే పుట్టిన కారణంగా అక్కయ్యకు పుట్టిన మగబిడ్డ సంజయ్ భూపతిని ఆయన తీసుకుని వెళ్ళిపోయి పెంచుకుంటున్నారు. కనీసం కొడుకు కోసమైనా వస్తారేమో తల్లిదండ్రులు అని ఎదురు చూస్తున్నారు ఆయన. సంజయ్ తర్వాత అక్కయ్యకు వరుసగా 4 గర్భస్రావాలైనాయి. ఆ నీరసం వల్ల నేను వెళ్ళనని చెబుతున్న అక్కయ్యను బలవంతంగా పంపించడం ఇష్టం లేక ఊరుకున్నాం. సంజయ్ని నెలకి ఓసారి పంపేవారు ఇక్కడికి. ఇప్పుడు ఏ 5-6 మాసాలకో ఒకసారి వస్తున్నాడు. సంజయ్కి 9 నుండి 10 రాబోతూ ఉంది. బాగా చదువుకుంటున్నాడు. భానుప్రసాద్నే తండ్రి అనుకుని డాడీ అని పిలుస్తాడు. బావగారిని బాబాయ్ అని పిలుస్తాడు. ఇక్కడికి రావడానికి అస్సలు ఇష్టపడడు. వాడికి వాళ్ళ అక్కలతో తప్ప కాలక్షేపం కాదు అన్నాడు కృష్ణ చైతన్య గాఢంగా నిట్టూరుస్తూ. తల్లి కథ చెప్పటం ముగించాడు. దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. దివాణంలో అంబికాదేవి ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో జనం గుంపులుగా వచ్చి అమ్మవారికి కుంకుమ పూజ జరిపించుకుని వెళుతూ
జ్ఞానాంబికాదేవిని కూడా దర్శించుకుంటున్నారు. వచ్చిన వారికి అన్నసత్రంలో బ్రాహ్మణుల చేత వంటలు చేయించి సంతర్పణలు చేయిస్తున్నారు. రోజు ఉదయం పద్మాంబికాదేవితోటి బయలుదేరి వెళ్ళి 5ంటికి పీటల మీద కూర్చుని సహస్రనామార్చనను జరిపించి వస్తున్నాడు కృష్ణ చైతన్య. సాయంత్రం పూర్ణాంబిక, కనకాంబిక, పద్మాంబిక కలిసి వెళ్ళి కుంకుమ పూజలు చేయించుకుని వస్తున్నారు. రాధిక వచ్చి 2వ నెల మొదలైంది. ఎదురుగా ఉన్నటువంటి భవనం కారిడార్లో జుట్టు చిక్కు తీసుకుంటున్న స్వర్ణ రాధికను చూసి పలకరింపుగా నవ్వింది. రాధిక కూడా చిరునవ్వుతో విష్ చేసింది. పెద్దగా అరిస్తే కానీ మాటలు వినబడవు. అందుకని సైగలతో తను గుడికి అంబికాదేవి ఆలయానికి వెడుతున్నట్టుగా చెప్పి వస్తావా అని అడిగింది స్వర్ణ. నాకు రావాలనే ఉంది, కానీ మీ అన్నయ్యను అడగాలి కదా, రేపు అడిగి వెళ్ళమంటే వస్తాను అని సైగ చేసింది రాధిక జవాబుగా. ఆ రాత్రి కృష్ణ చైతన్య వచ్చినప్పుడు గుర్తుపెట్టుకుని మరీ అడిగింది, ఇంత చిన్న విషయానికి నన్ను అడగాలా? అయితే నేను నీకు నా మీద సర్వాధికారాలను సర్వ హక్కులను ఇచ్చేసినా నువ్వు వినియోగించుకోవేంటి? ఈ 4 గోడల మధ్యన నిన్ను నేను ఖైదు చేయలేదు. ఈ మధ్య నాకు ఇదివరకులా ఖాళీ ఉండటం లేదు. నాన్నగారు మెల్లిమెల్లిగా నా స్వేచ్ఛా స్వాతంత్రాల రెక్కలు విరిచేసి బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఆయన అనారోగ్యం దృష్ట్యా కాదనలేకపోతున్నాను. నేను ఏదైనా మొదలు పెట్టకుండానే ఉండాలి. మొదలు పెట్టాక ఆద్యంతాలు చూడందే వదలటం నాకు చేత కాదు. నేను తీసుకెళ్ళి చూపించలేదని నువ్వు ఏమీ అనుకోవద్దు. స్వర్ణతోటి మన గుర్రపు కోచ్లో వెళ్ళు, నేను వీరాయికి చెప్తాను అంటూ వంగి ఫోన్ రిసీవర్ తీసి నెంబర్ డైల్ చేశాడు. స్వర్ణ పలికింది. హలో స్వర్ణ, నేను అన్నయ్యని మాట్లాడుతున్నాను అన్నాడు నవ్వుతూ కృష్ణ చైతన్య. రాధిక అతని వైపే చూస్తోంది శ్రద్ధాశక్తులతోటి. నల్లని నలుపే అయినా ఎరుపు రంగ నుంచి కలబోసిన శిలా విగ్రహాల్లా అదో రకమైన మెరుపుతో అతని ముఖం చాలా అందంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ కనులలోని కాంతి నవ్వినప్పుడు 1000 వెన్నెలలు విరుస్తున్నట్టుగానే హాయిగా, అది అందమో ఆకర్షణో సమ్మోహనత్వమో ఇది అని స్పష్టపరచలేనటువంటి కమనీయమైన మూర్తి కృష్ణ చైతన్య ఆకృతి. ఆ చెంపలు, మీసము, ఆ ఠీవి, ఆ రాజసం ఇతన్ని తనవాడుగా అనుకోవటానికే అర్హత లేని తనకు ఇతనితోటి ఈ సహజీవనం ఏ భగవంతుడు ప్రసాదించిన దివ్యవరమో కదా. ఒకవేళ సంజీవి బతికి ఉంటే ఆ తలుపు రాగానే ఆమె మనసు దేహము కూడా కంపరంగా జల్దరించాయి. ఆ రాత్రి కృష్ణ చైతన్య రావటం 2 నిమిషాలు ఆలస్యమైనా తన బతుకు ఏమయ్యేది? పవిత్రతను కోల్పోకుండా కాపాడి ఇంత అపురూపమైనటువంటి జీవితాన్ని ప్రసాదించిన ఈ కృష్ణ చైతన్యను నిజంగా తనెలా కృతజ్ఞతలు చెప్పుకోగలదు అనిపించింది. కన్నులలో నీళ్లు తిరిగాయి. అవి అతని దృష్టికి సోకకుండా తుడిచేసుకుంది గబగబా రాధిక. హలో అన్నయ్య, ఏమిటి విశేషం? ఈవేళ ఇంత హఠాత్తుగా నేను గుర్తొచ్చానేమిటి? పర్వాలేదు, నువ్వు ఇంకా ఈ లోకంలోనే ఉన్నావన్నమాట అంది నవ్వుతూ. అదేమిటే, ఏ లోకం వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావు నువ్వు? నేను బతికే ఉన్నాను, ఇంకా పోలేదు, పోను కూడా. రాధికతోటి ఇంకో 60 సంవత్సరాలు సునాయాసంగా సంసారం చేస్తాను. నాకు 90 సంవత్సరాల ఆయుర్దాయం ఉందని అమ్మ చెప్పింది అన్నాడు నవ్వుతూనే రాధికను క్రీగంట గమనిస్తూ కృష్ణ చైతన్య. చచ్చ, నేను ఆ ఉద్దేశంతో అనలేదురా బాబు. రాధికతో కోరుకున్న జీవితాన్ని అనుభవిస్తూ నువ్వు స్వర్గలోకంలో విహరిస్తూ మమ్మల్ని మర్చిపోయావు అనుకున్నాను అంది అన్నగారిని అల్లరి పట్టిస్తున్నట్టుగా నవ్వుతూ స్వర్ణ. జ్ఞాపకం ఉంచుకుంటాను స్వర్ణ, ఈ మాట నీకు పెళ్ళయి బావగారు వచ్చాక బదులు తీర్చుకోకపోతే చూడు. స్వర్గంలో విహరించేది ఆవిడ సాన్నిహిత్యాన్ని ప్రసాదించే ఆకాశేపే, ఆ తర్వాత మళ్ళీ మామూలే. నువ్వేమో మొన్న రాధికతోటి నేను మాట్లాడవచ్చా, కాలక్షేపం కానప్పుడు ఆమెతో గడపవచ్చా అని అడిగావు కదా. రాధికేమో మీ చెల్లెలు గుడికి రమ్మంది, వెళ్ళొచ్చా వద్దా అని అడుగుతోంది. అసలు మీరిద్దరూ నన్ను ఏమనుకుంటున్నారే? ఆ మాత్రం స్వేచ్ఛా స్వాతంత్రాలు కూడా ఇవ్వని కర్కోటకుణ్ణి అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్తున్నాను, మీ ఇద్దరూ ఫ్రెండ్లీగా ఉండండి. నువ్వు పద్మతో కానీ చిన్నమ్మతో కానీ అక్కతో కానీ కలవలేవు. కనీసం రాధతోనైనా కలిసి స్నేహ మాధుర్యాన్ని పొందగలుగుతావేమో చూస్తాను. ఈ ఆవరణ దాటి వెళ్ళనంత వరకు మీరు ఈ దివాణాల్లో ఎక్కడికి వెళ్ళినా నేను నా అభ్యంతరాన్ని ఏమీ చెప్పను, సరేనా? ఆడవాళ్లను బయటకు పంపిస్తే పరాయి మగవాళ్ల వల్ల ఎలాంటి ప్రమాదం వస్తుందో అని వెళ్ళొద్దంటున్నాను, అంతే. ఇక నుంచి రోజు నువ్వు ఇక్కడికి రా, లేదా రాధిక అక్కడికి వస్తుంది, మీ ఇష్టం, సరేనా అన్నాడు నవ్వుతూ. థ్యాంక్స్ అన్నయ్య,
థ్యాంక్స్ అలాట్. అయితే సాయంత్రం మేమిద్దరం రేపు గుడికి వెళ్తాం. రాధిక లాంటి మంచి స్నేహితురాలు దొరికినందుకు చాలా థ్యాంక్స్ అంది. ఇట్స్ ఓకే, ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసి రాధికను బాహువులతోటి చుట్టేశాడు కృష్ణ చైతన్య. రాధికకు ఇహప్రపంచం గుర్తు రానంత ఆనంద శృంగార సామ్రాజ్యంలో విహరింపజేస్తూ సుఖానుభూతిలో ముంచేశాడు. మరునాటి ఉదయం స్వర్ణతోటి గుర్రపు కోచులో అంబికా ఆలయానికి వెళ్ళింది రాధిక. వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ పద్మాంబికాదేవి, కనకాంబికాదేవి, పూర్ణాంబికాదేవి కూర్చునున్నారు. లోపల అర్చన జరుగుతోంది. గుర్రపు కోచు దిగి వస్తున్న రాధికను చూడగానే పద్మకు కళ్ళు ఎర్రబడ్డాయి. ముక్కుపూటాలు పెద్దవయ్యాయి. ఈర్ష్య అసూయలతో మనస్సు భగ్గుమంది. చూసారా అత్తయ్య, ఆవిడగాన్ని గుర్రపు కోచులో ఎక్కి మరీ వచ్చింది. చూడండి ఆ జానతనాన్ని అంది పద్మాంబిక బాహాటంగానే. చూస్తూనే ఉన్నా. జానతనం కాకపోతే పెళ్ళైన మగవాణ్ణి తగులుకుని ఒక పచ్చని సంసారంలో చిచ్చు పెట్టగలదా? అది జానతనం కాదు పద్మ, సానితనం. సానిదానికి ఒక మగవాడు ఒక కాపురం ఏమిటి? నీ మొహం. దానికి కావాల్సింది కృష్ణ కాదు, ఐశ్వర్యం. దానికోసమే వచ్చింది, మోజు తీర్చుకుంటోంది అంది కనకాంబిక వ్యంగ్యంగా నవ్వుతూ. పూల సజ్జతో మెట్లెక్కి పైకి వెళ్ళిన రాధిక ఆ వాక్సరాలు విని తెల్లపోయింది. స్వర్ణకి మనస్సు చివుక్కుమంది. రాధిక ఏమనుకుంటుందో అన్నట్టుగా ఆమె వైపు ఆదుర్దాగా చూసింది. పూజారి రాధిక చేతిలో ఉన్నటువంటి పూల సజ్జను తీసుకుని గోత్రం పేరు చెప్పండమ్మా అన్నాడు. ఎంతమంది గోత్రాలు చెబుతుంది పాపం, గుర్తుపెట్టుకోవటం కష్టం కదా. ప్రస్తుతం ఉంటున్నది యువరాజా వారి ఉంపుడు కత్తెగా, ఆ గోత్రమే చదివేయండి అంది కనకాంబిక ఎకసక్కంగా నవ్వుతూ. రాధిక కళ్ళల్లో చివ్వున చిమ్మిన కన్నీళ్లు జలజల బుగ్గల మీదకు జారిపోతూ ఉండగా కళ్ళు దించుకుని పైపంటితో కింద పెదవిని కొరుకుతూ దుఃఖాన్ని బలవంతంగా నిగ్రహించుకోసాగింది. పూజారి కృష్ణ చైతన్య గోత్రనామాలతోటి అర్చనను ముగించాడు. రాధికను ఎందుకు తీసుకువచ్చానా అని స్వర్ణ చాలా నొచ్చుకుంది లోపల. పెళ్లి చేసుకుని ఒక మగవాడి వెంట అత్తింటికి వెళ్ళటం సాంప్రదాయం, మర్యాద, ఆడబతుక్కి గౌరవం. కానీ మెడలో తాళి లేకుండా ఒక మగవాణ్ణి నమ్మి వస్తే అది ఇంత అమర్యాద, అగౌరవం, అవహేళనగా మారుతుందా? భగవంతుడా, ఇక నా బతుకంతా నేను ఇలాగ అపనిందలు మోయవలసిందేనా? ఈ అపనిందలు భరిస్తూ, సహిస్తూ, క్షమిస్తూ ఎంత సహనం ఉంటే ఇది సాధ్యపడుతుంది? అసలు నేను ఈ గుడికి ఎందుకొచ్చాను అని లోపల కుంచుకుపోయింది రాధిక. కృష్ణ ఇన్నాళ్ళు ఏ పిల్లని ఉండనివ్వలేదే, ఇది ఇంకా ఇక్కడే ఉందా అని ఆశ్చర్యంగా చూసింది పూర్ణాంబిక బుగ్గలు నొక్కుంటున్నట్టుగా చూస్తూ. ఒక్కసారి ఆ గుర్రపు కోచులో నన్ను తీసుకుని వెళ్ళమని ఎన్నిసార్లు ఆయన అడిగానో, ముద్దుకి ఒక్కసారి కూడా నన్ను ఎక్కించుకుని ముచ్చట తీర్చని ఆ పెద్ద మనిషి ఇప్పుడు దాన్ని పంపాడు అంటే అర్థం ఏమిటి అంది చింతనిప్పుల్లాగా మెరిసే కళ్ళతో పద్మ. నీకంటే అదే ఎక్కువ అని చెప్పడం ఇది వయస్సు బులపాటమే తల్లి అంది కనకాంబిక. చూడు, ఇలాంటివి మనసులో పెట్టుకుని మథన పడకూడదు. ఈ రాతికి తేల్చే. ఇంకా ఈ కుంపటి మనకెన్నాళ్ళు? ఆడది దేన్నైనా భరిస్తుంది కానీ సవితిని మాత్రం సహించలేదని అతగాడికి అర్థమయ్యేలాగా చెప్పు. ఇన్నాళ్ళు ఊరుకున్నా, ఇక మాత్రం అతన్ని క్షమించకు అంది ఆదేశాత్మకంగా. తీర్థము పాదుకలు తీసుకుని మెట్లు దిగేసింది రాధిక. ఆ హోమాలు, నగలు, ఆ ఖరీదైన చీరలు చూడు. సిగ్గుసరం లేని మనిషి కాబట్టే తగుదునమ్మా అంటూ గుడికి కూడా బయలుదేరొచ్చింది. మానుషం ఉన్న ఆడదైతే అభిమానంతో చస్తుంది, కానీ ఇలా వస్తుందా? అందులో గుర్రపు కోచులో పరాయి ఆడదాని సుఖాన్ని జుడుకోవాలని ఆశపడేది దొరసాని కాదు, సానే. ఆ లక్షణాలన్నీ అంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటే తన్ని తరివేయాలే కానీ చూస్తూ ఊరుకుంటావేమిటి? ఇది వరకు ఆడవాళ్ళు వచ్చారంటే వాళ్ళు కేవలం డబ్బులకు ఆశపడి వచ్చారు కనుక ఆ డబ్బు ముట్టగానే వెళ్ళిపోయారు. ఇది డబ్బు కోసం రాలేదు, ఈ అనంత ఐశ్వర్యం కోసం, అధికారం కోసం, ఆధిపత్యం కోసం వచ్చింది. నువ్వు ఊరుకుంటే యువరాజా వారి చిన్న భార్యగా మారి సింహాసనాన్ని అధిష్ఠిస్తుంది. అర్థమవుతోందా అంది కనకాంబికాదేవి. ఇక వినలేని దానిలా గబగబా అడుగులు వేసుకుంటూ దూరంగా వచ్చేసింది రాధిక. ఆమె వెనుక స్వర్ణ, ఆమె వెనుక గుర్రపు కోచు వచ్చాయి. రాధా ఆగు, నిన్నే. రాధా గుర్రపు కోచులో వెళ్దాం అంది స్వర్ణ. వద్దు స్వర్ణ, ఎంత దూరమని? నడిచి వస్తాను. ఈ తోట పరిసరాలు చాలా బాగున్నాయి కదూ. వీరాయ్, యువరాణి గారిని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర దింపేసే. నేను కొంచెం సేపు ఇక్కడ సరదాగా విహరించొస్తాను అంది. నువ్వు ఎందుకు రానంటున్నావో నాకు అర్థమవుతోందిలే రాధా. ఇలాంటి వాళ్ళ మాటలను పట్టించుకోకూడదు, వాటిని తిప్పికొట్టాలి ధైర్యంగా.
నిన్ను చూసి నేను చాలా ముచ్చటపడ్డాను. సహించటం, భరించడం, క్షమించటం అనేవి చేతకాని వాళ్ళు చేసే పనులు. సమర్థులైన వాళ్ళు వాళ్ళ నోళ్లను మూయించాలి. నువ్వు తలుచుకుంటే ఈ కనకాంబికనే కాదు, ఆ పద్మాంబికను కూడా ఇల్లు వెళ్ళగొట్టించగలరు. స్వర్ణ అంటూ ఆమె మాటలు పూర్తి కాకుండానే చప్పున ఆమె నోరును నొక్కేసిన రాధిక, తప్పు స్వర్ణ, అలాంటి మాటలు నువ్వు మాట్లాడకూడదు. పద్మాంబిక అంటే ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి, ఈ ఇంటికి మహారాణి, మీ అన్నయ్య గారికి పట్టమహిషి. ఇక కనకాంబికాదేవి గారు నాకు అత్త, పూజనీయురాలు. వాళ్ళన్న మాటల్లో తప్పే ఉంది? మీ అన్నయ్య నన్నెంత ప్రేమించినా నేను ఆయన భార్యను కాలేను. ఈ లోకం ఎప్పటికీ ఉంపుడుగత్తెగానే వచ్చిన ఆడదాన్ని ఎప్పుడూ గౌరవించదు, క్షమించదు, హర్షించదు. కాబట్టి ఇలాంటి మాటలు నాకు చాలా సహజం. ఇన్నాళ్ళు నేను అంతఃపురంలో తలదాచుకున్నాను కనుక లోకం నా గురించి ఏమనుకుంటోందో నాకు తెలియలేదు, నేను గుర్తుపెట్టుకోలేదు. ఇప్పుడు తెలిసింది కనుక నేనెంతలో ఉండాలో, ఎలా ఉండాలో, అసలు నా స్థానం ఏమిటో ఇప్పుడే బాగా అర్థమైంది. నేను చేస్తున్నది చాలా తప్పు. నాకు తెలుసు, ఇన్నాళ్ళు మీ అన్నయ్య చూపిస్తున్న ప్రేమానురాగాలనే పాసాల్లో చిక్కుకొని నిజంగా నాకు అర్హత లేని అందలాలను ఎక్కాను. ఆయన చిన్న భార్యగా ఈ జన్మ తరించిపోవాలని ఆశపడ్డాను. ఇప్పుడు ఏ క్షణంలో ఉద్వాసన చెప్పబడినా వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉండాలి. కానీ అనుబంధాలు, ఆత్మీయతలు పెంచుకోకూడదు అనే సంగతి అనుభవపూర్వకంగా గ్రహించాను. నేను ఈ ఐశ్వర్యాన్ని, అధికారాన్ని, ఆధిపత్యాన్ని ఏనాడు ఆశించలేదనే సంగతి నా ఆత్మసాక్షికి మాత్రమే తెలిసినటువంటి నిజం. ఈ విషయం ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా వాళ్ళు గ్రహిస్తారు. ఆ రోజు త్వరలోనే వస్తుంది కదా. ఇంకా నువ్వు వెళ్ళు ప్లీజ్ అంది బతిమిలాడుతున్నట్టుగా రాధిక. వీరాయ్ గుర్రపు కోచుని ఆపి నిలబడి రాధిక మాటలు విని ఆశ్చర్యపోయాడు. రాధిక వీరాయ్ కనులకు భూదేవంత ఓరిమి కలదని, క్షమించటంలో, సహించటంలో, భరించడంలో ఆమె నిజంగానే భూదేవి లాంటిదని అర్థమైంది. కృష్ణ చైతన్యకు అక్షరాల సరిపోయినటువంటి అర్ధాంగి అంటే అది రాధికేనని గ్రహించాడు. నువ్వు నిజంగా దేవతవి రాధిక. నీ ఆంతర్యం తెలియక తొందరపడ్డాను. నీ మంచితనం, నీ మంచి మనస్సు, నీ మంచి ప్రవర్తన అలాంటి మూర్ఖులకి అర్థం కావాలంటే అది ఇప్పట్లో జరిగే పనేమీ కాదు. కలిసే వచ్చాం. కలిసి వెళ్ళటం అనేది ధర్మం. నువ్వు గుర్రపు కోచు ఎక్కనప్పుడు నేను మాత్రం ఎందుకు ఎక్కుతాను? నేను కూడా నీతో నడిచే వస్తాను. నువ్వు వెళ్ళు వీరాయ్ అంది స్వర్ణ. అమ్మో, యువరాజా వారు నన్ను చంపేస్తారమ్మా. రండి వెళదాం. ఇక్కడికి 3 మైళ్ళు ఉంటుంది దూరం. నడవలేరమ్మా, నా వెంట రండి, నా మాట వినండి అన్నాడు వీరాయ్. స్వర్ణ రాధిక వైపు చూసింది. రాధిక మౌనంగా నడుస్తూ ఉంటే ఆమెను అనుసరిస్తూ, అన్నయ్యకి ఆగ్రహం వస్తే సమాధానం చిన్నవదిన ఇస్తుందిలే వీరాయ్, నువ్వు పద అంది స్వర్ణ. వీరాయి ఆ ఇద్దరి వెంట గుర్రపు కోచు నడిపించి తీసుకుని వెళుతూ ఉంటే కారులో సాగిపోతూ పద్మాంబిక బృందం ఆ దృశ్యాన్ని చూసి ముఖాలను చూసుకున్నారు. మన డోసు బాగానే పనిచేసింది. ఈ పిల్లకి కొంచెం అభిమానం ఉంది పద్మా, అందుకే నడిచి పెడుతోంది అంది కనకాంబిక. అర్థమైంది, కానీ ఆయనతో ఏం గొడవ వస్తుందో ఏమో అంది పద్మాంబిక. ఉన్నవి లేనివి కల్పించి చెబితే మన కొంప కాస్త మునిగిపోతుంది అంది పూర్ణాంబిక. ఆ పిల్ల అలాంటి రకం కాదనే అనుకుంటున్నాను అంది ఆలోచనగా చూస్తూ కనకాంబిక. కారు సాగిపోయింది. స్వర్ణ హఠాత్తుగా పిలిచింది రాధిక. చెప్పు, ఏమిటి వదిన అంది స్వర్ణ. నేను నీకు వదినను కాను, నా పేరు రాధిక, అలాగే పిలు. చూడు, ఈ సంగతి ఏది మీ అన్నయ్యకు చెప్పకు. నా రాక వల్ల ఆ భార్యాభర్తల మధ్యన తల ఎత్తిన మనస్పర్ధలు నా మూలంగా మరింత పెరగటం నాకేమాత్రమూ ఇష్టం లేదు. ఇక్కడ జరిగింది ఇక్కడే మర్చిపోవాలి, అర్థమవుతోందా అంది రాధిక. అన్నయ్య అడిగితే దాచే శక్తి నాకు లేదు, అడక్కపోతే చెప్పే ధైర్యమూ లేదు, సరేనా అంది గడుసుగా నవ్వుతూ స్వర్ణ. వీరయ్య మాత్రం ఏదీ దాచకుండా ఉన్నది ఉన్నట్టుగా అక్షరం పొల్లుపోకుండా కృష్ణ చైతన్యకు నివేదించి తన స్వామి భక్తిని నిరూపించుకున్నాడు. కృష్ణ చైతన్య స్వర్ణని కలుసుకుని గుడిలో జరిగిన సంగతంతా తెలుసుకుని ఏమీ తెలియని అమాయకుడిలాగా రాధిక అంతఃపురంలోకి ప్రవేశించాడు. రాధిక ఆకాశంలో వెదిగే తదియ చంద్రుణ్ణి గమనిస్తూ ఉండిపోయింది. 1 గంట సేపు ఇంటికి వచ్చి ఏడ్చేయగానే మనస్తాపం తగ్గి క్షమించే శక్తి, అర్థం చేసుకునే సామరస్యము వచ్చాయి. పద్మాంబిక స్థానంలో తను ఉన్న ఈ విషయం ఇలాగే జరిగేదేమో అనిపించింది. అందుకే తను గాయపడిన హృదయాన్ని సముదాయించుకోగలిగింది. తనని కృష్ణ చైతన్య ఎత్తుకొచ్చేటప్పుడు ఏ నగలు ధరించిందో వాటినే తీసి పెట్టుకుని చాలా సామాన్యమైనటువంటి చీరను కట్టుకుంది.
కృష్ణ చైతన్య కొన్న చీరలు నగలు తీసి దాచేసింది. ఏడ్చినట్టుగా తెలియకూడదని స్నానం చేసి చాలా సింపుల్గా అలంకరించుకుంది. కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవిగా రచించినటువంటి జ్ఞానోదయం నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.